అలా ఈ గంగా తీరంలో మన ఆంధ్రదేశ భక్తులందరూ కూడా కలుసుకుని శ్రీమద్ ఆచార్యవర్య త్రయీ జయంతి మహోత్సవం. త్రయీ అనేది శ్రీ చంద్రశేఖర జయేంద్ర శంకరే జాకృతి తృతయభృత్ త్రయీవయ కామకోటి పదభూషణో గురు కువలయం కామకోటి పదభూషణో కామ కువలయం పునాతు సహ అని భాష్యకృత్ కువలయం పునాతు సహ అని పెద్ద స్వామి వారి యొక్క ఆదేశంతో ఒక క్యాలెండర్ ఒక ఆయన భక్తులు తయారు చేయాలి. అనేక శ్లోకాలు రాస్తే ఒకే శ్లోకంలోనే అన్ని స్వామివారి గురించి వచ్చేటట్టుగా ఇప్పుడు ఏదైతే ఒక మంటపం కంచిలో పూజా మంటపం ఉన్నదో దాని పైన మేడలో కూర్చుని స్వామివారు అట్లా దిశానిర్దేశం చేసి ఈ శ్లోకం రాయించారు. దాంట్లో అది శ్రీచంద్రశేఖర జయేంద్ర శంకరే జాకృతి తృతయభృత్ త్రయీవయ కామకోటి పదభూషణో గురు భాష్యకృత్ కువలయం పునాతు సహ అని. అలాంటి దీంట్లో త్రయీ 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 అనే మాట వేదంలో అన్నిట్లో చెప్తారు. ఇది వేదాస్త్రయీ అంటారు. ఒక సోవనియర్ వేశారు 1984, 85 అప్పుడంతా. కామకోటి త్రివేణి అని పెద్ద స్వామి వారు దానికి పేరు పెట్టారు. అలా త్రయీ అనేది వేదం 3 వేదాలకి కూడా త్రయీ అంటారు. అలా ఈ త్రయీలో త్రివేణి కూడా త్రయీ అంటారు. ఆ త్రివేణి అనేది అకార ఉకార మకార మీద ప్రణవస్వరూపం. త్రివేణి అనేది ప్రణవస్వరూపం, ఓంకార స్వరూపం. అది ఒక్కొక్క అక్షరాలు ఒక్కొక్క నది అంటారు. యమున ఒక అక్షరం, గంగా ఒక అక్షరం, సరస్వతి ఒక అక్షరం. వేద బీజం అంటారు. ప్రణవం అంటే వేద బీజం. ఈ చెట్టుకి బీజం అది విత్తనాలు మనకు తెలుసు. అది వేద బీజం అని ప్రణవానికి పేరు. అలా ఈ త్రయీ అనే పేరుతో ఈ జయంతి మహోత్సవాన్ని వందే మహాపురుషతే చరణారవిందం దీంతో అనేక జపాలు, ఉత్సవాలు, హోమాలన్నీ చేసి ఆచార్య త్రివేణి అందరికీ కూడా సౌరయాగము, ఇంకా ఇది జగద్గురు గారి పూజ, ఆవహంతి హోమము, ఆయుష్ హోమము, మహారుద్రము, మహాయాగం, ఇలా మంచి మంచి శతచండి, మూలా నక్షత్రం రోజు భక్తులందరూ కూడా కాసేపు మౌనం పాటించండి అని చెప్తున్నాను. ఇక్కడ మన వాళ్ళు చేస్తున్నారు. అంటే ప్రతి మూలా నక్షత్రం కూడా స్వామివారు మౌనం ఆచరించారు. అందుకని కాసేపు ఒక పావు గంట చేయండి అని చెప్తున్నాము. కనీసం చేస్తున్నారు మన పాఠశాలలో, సంప్రదాయ వేద పాఠశాలలో చేస్తున్నారు. వేదవ్యాసాచార్య పూజ చేయిస్తున్నారు. వ్యాస పూజ, ఈ వ్యాస పూజలు 87 వ్యాస పూజలు చేశారు చంద్రస్వామి వారు. మన జయ సరస్వతి స్వామి వారు కూడా 64 వ్యాస పూజలు చేశారు. వ్యాస పూజ ఆ కర్నూలులో గొప్పగా జరిగింది. హంద్రీ నది ఒడ్డున వ్యాస పూజ కార్యక్రమం 1983లో అంత జనం వచ్చి బాగా చేశారు. ముందు రోజు బావి కోసం పళ్ళం తవ్వితే నీరు కనిపించలేదు. తర్వాత రోజు మట్టి కనిపించలేదు, నీరు వెళ్ళిపోయింది కర్నూలులో. అది స్వామివారి ఆశీర్వచనం. అలా నదిలో మంచి నీళ్ళు వచ్చింది, హంద్రీలో అట్లా వచ్చింది. ఇట్లా అనేక ఉత్సవాలన్నీ చేసి యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణ అని యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 కూడా భారతీయ ప్రజలకి ముఖ్యము. ఇలాంటి అనుష్ఠానాన్ని దివ్యక్షేత్రంలో, సిద్ధక్షేత్రంలో చేయడం అనేది మహత్తరమైన పుణ్యదాయకము. ఈ వ్యాస పూజ గురు పూర్ణిమ సందర్భంగా
ఇలా చేయటం అనేది మనకి గొప్ప ఫలితాలు ఇస్తాయి. అందరూ కూడా దీంట్లో కలుసుకుని సంకష్టాలను చతుర్థి అది ఈ వేద వాంగ్మయము గురుభక్తితో ఈ కార్యక్రమాలన్నీ చేయటం అందరికీ కూడా గురు అనుగ్రహంతో విరోధ అనుగ్రహాదేవ పుమాన్ పూర్ణ ప్రశాంతయే అని చెప్పి ప్రణమత హరితాన్ నిత్యం ఆచార్య పాదాన్ అని చెప్పారు. ఆచార్య భక్తితో ఈ విశ్వనాథ స్వామి యొక్క అనుగ్రహం, ఈ సన్మత దేవతల యొక్క అనుగ్రహం, వ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో వచ్చేటట్టుగా ఈ కార్యక్రమం మంచిగా జరిగి తద్వారా మన దేశంలో ప్రతి కుటుంబంలో కూడా ఈ ఆస్తిక్యం పెరిగి ఆస్తి పెరగాలి, ఆస్తిక్యం పెరగాలి మన దేశంలో. దీనికి ఆధునికతో పాటు ఆధ్యాత్మికత పెరగాలి. దీనికి అందరూ కూడా కృషి చేసి కృషి అన్ని మంచిగా చేసి శ్రేయో భూయ సకల జనానా అందరికీ మంచిది రావాలని విశ్వనాథ స్వామిని, అన్నపూర్ణాదేవిని, విశాలాక్షి అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. భైరవ స్వామిని ఇక్కడ విశ్వేశం మాధవం దుండి దండపాణిత్య భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణిక. హర శంకర జయ జయ శంకర. ఈ ధార్మికమైన అనుష్ఠాన కార్యక్రమాలన్నీ కూడా మన వేదశాస్త్రము, వేదాంతము, అంటే ఉభయ మీమాంస, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, విద్యారణ్యం ఇవన్నీ చదివి మంచి సాధన చేస్తూ మన అమృతానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో ఈ మంచి మంచి కార్యక్రమాలని కాశీలో చేయబోతున్నారు.